ఎస్, అసలు డిసిప్లిన్కు మారు పేరు భారతీయ జనతా పార్టీ, ఇన్డిసిప్లిన్కు మారు పేరు కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క వాదన చాలా బలంగా ఉంటుంది. కానీ రివర్స్గా ఈ 6 నెలల కాలం నుంచి, అంటే కర్ణాటక ఎలక్షన్ తర్వాత నుంచి ఇన్డిసిప్లిన్కు మారు పేరు భారతీయ జనతా పార్టీ అయింది, డిసిప్లిన్కు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ ఎప్పుడు ఉండదు. కానీ అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉండే తగాదాలు ఏవైతున్నాయో బహిరంగ ఎప్పుడు చెప్తుంటారు వాస్తవంగా, అవన్నీ సమసిపోయినాయి వాస్తవంగా. అప్పుడు సమసిపోయినాయి అంటే గెలుస్తామని నమ్మకం వచ్చినప్పుడు అన్ని సమస్తాయి. సో ఆ గెలుస్తున్న నమ్మకం మీలో కోల్పోయింది కాబట్టి మీరు ఇన్డిసిప్లిన్ మారినకోవచ్చా? ఇన్డిసిప్లిన్ ఏం కాలేదు, వాళ్ళలో కూడా డిసిప్లిన్ ఏం రాలేదు. కానీ ఓ టైంలో దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఉంటుండండి పోతామండి అని ఓ డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోయారు. పోతే ఎటు వాళ్ళు ఎటు పోతారు? టీఆర్ఎస్కు వాళ్ళు లేదా బీజేపీకి రావు. పరిస్థితి అటు ఇటు చూసుకొని మళ్ళీ అందులో ఏమనుకున్నారు ఉన్నారు, కామ్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారికి ఫుల్ అధికారాలు ఇచ్చారు, నడిపించండి అని నడిచింది, లేచింది. ఎప్పుడు లేచింది? ఈ 6 నెలల ముందు లేచింది. అంతే, కర్ణాటక ఎలక్షన్స్ తర్వాతనే, దానికి ముందు కర్ణాటక ఎలక్షన్ కూడా కాదు, ఆ ఎలక్షన్ తర్వాత కూడా టాక్ దాన్ని పెంచాల్సిన అవసరం లేదు. అవును, ఇక్కడ ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్రెసిడెంట్స్ ను మారడము, సడన్ గా డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది అందరి అభిప్రాయం అని నేను అనట్లేదు, అది నిజమైన అభిప్రాయమే, ప్రజల్లో కూడా అదే వెళ్ళింది. కవిత అరెస్ట్ గురించి అంటే కవిత అరెస్ట్ అనేది అది రాజకీయంగా ఆలోచించద్దు, అది లీగల్ గా చట్టాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉండాలి, అవన్నీ ఉంటాయి. కానీ అరెస్ట్ చేయాలంటే ఎవరు పవర్లు ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసుకుంటా పోతే మరి అందరు జైల్లోనే ఉండాలి, ఎవరు బయట ఉండరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం మందిని జైలు వేస్తాడు, ఇదేం పని పడే? దానికి ఒక సాక్ష్యము, దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక లా అండ్ ఆర్డర్ ఏముండదా? ఇక దానికి నేనైనా నువ్వేసాయి లోపల వేసాయి వేసేస్తారా? అట్లుండదు కదా. కాబట్టి అది కారణం కాదు, అందరూ ఆ కారణం చూపెడుతున్నారు. కవితని వేయలేరు అందుకే ఓట్లు, అరే అది తప్పు. అది అంటే జనాల్లోకి బలంగా తీసుకపోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఈ రోజు అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చా? అవును, వాస్తవమే. డిఫేమ్ చేయగలిగింది. దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేదు భారతీయ జనతా పార్టీ? బలంగా కౌంటర్ బలంగానే ఇచ్చినాం కానీ ఇక్కడ ఏమైంది, పార్టీ మారేసరికి పాపం కిషన్ రెడ్డి గారు ఆయన సడన్ గా తీసుకొచ్చి కూర్చుండబెడితే ఆయన కూడా సర్దడానికి సమయమే లేదు కదా. 4 నెలల ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయినాక సర్దే సమయమే లేదు, అందరినీ కలిసే సమయమే లేదు. ఇది అనుకున్నారు, అది అనుకున్నారు, అది ఇది అదే లోపల ఎలక్షన్ వచ్చింది. పార్టీతో సంబంధం లేకుండా మీరు గ్రౌండ్లో ఇన్ని సంవత్సరాలు పనిచేశారు అంటే పార్టీ అనేది ఒక మీకు ఫేస్ అంతే, దాన్ని చూపించుకోవడానికి భారతీయ జనతా పార్టీ అనేది ఉంది. కానీ గ్రౌండ్లో మాత్రం మీ వ్యక్తిగతంగానే పనిచేసి మీ విజయం వ్యక్తిగతమే అని ఒక చర్చ బలంగా జరుగుతుంది. అట్లా ఎప్పుడు ఉండదన్న, వ్యక్తిగతం ఎప్పుడు ఉండదు. ఒకటి పార్టీ ప్లాట్ఫామ్ 25% ఉంటుంది, క్యాండిడేట్ వర్క్ స్టైల్ స్ట్రెంగ్త్, క్యాండిడేట్ ను ఆ ప్రజలు నమ్మేది ఒక 25% ఉంటుంది. క్యాండిడేట్ ద్వారా పార్టీ ద్వారా మోల్డ్ అయినటువంటి క్యాడరు ఒక 25% ఉంటుంది, క్యాడర్ స్ట్రెంగ్త్ అంటారు. 4వది ట్రస్ట్, పబ్లిక్ ప్రజలు నమ్మగలిగే లీడర్షిప్ ఉండాలి. సో పార్టీ 25%, పార్టీ స్ట్రెంగ్త్ 25%, క్యాండిడేట్ స్ట్రెంగ్త్ 25%, క్యాడర్ స్ట్రెంగ్త్ 25%, పబ్లిక్ ట్రస్ట్ 25%. ఈ 4 కలిస్తేనే గెలుపు సాధ్యం. కానీ 4లో ఏ ఒక్కటి లేకుండా గెలుపు సాధ్యం కాదు. పార్టీ లేదు, ప్లాట్ఫామే లేకుండా యుద్ధం చేయడమే. సో పార్టీ బలం లేదంటే ఇట్లా, పార్టీ బలం ఉంది, క్యాండిడేట్ బలం ఉంది, క్యాడర్ బలం ఉంది, పబ్లిక్ నమ్మిరు కదా ముఖ్యంగా, దానివల్ల విజయం వచ్చింది. కానీ ఒక వెంకటరమణారెడ్డిని చూసేందుకే ఓటేస్తారు, అట్లా ఎట్లుంటుంది.